నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, పేరు వచ్చేసి డాక్టర్ లోకనాథం సార్, డాక్టర్ ఏ మోహన్ సార్, హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా ఎంపీసీ విద్యార్థుల కోసమైనటువంటి అనేక వందలాది వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి 175 ఇంజనీరింగ్ కాలేజీలు, అందులో దగ్గర ఒక 50 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, అటానమస్ కాలేజెస్. అదేవిధంగా ఒక 20 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. సెంటర్ ఫర్ సిడిసి అంటే ప్లేస్మెంట్ ట్రైనింగ్ కోసం డెడికేటెడ్ డిపార్ట్మెంట్స్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ ఒక 15 కాలేజెస్ ఉన్నాయి. ఈ 15 కాలేజీల్లో ఒకటైనటువంటి అటానమస్ 53 కాలేజీల్లో ఒకటైనటువంటి నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మైసమ్మగూడ గురించి ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఈ కాలేజ్ వచ్చేసి 2008లో ఎస్టాబ్లిష్ చేయబడిందండి. జక్కుల నరసింహారెడ్డి గారు దీని యొక్క వ్యవస్థాపకుడు. సో ఈజ్ ద చైర్మన్ ఆఫ్ దట్ ఇంజనీరింగ్ కాలేజ్. అండ్ త్రిలోక్ గారు మరియు త్రిశూల్ గారు వాళ్ళ సన్స్, యాక్చువల్గా దే ఆర్ ది డైరెక్టర్స్ ఆఫ్ దిస్ కాలేజ్ అండ్ దే ఆర్ ది వెరీ యంగ్ జనరేషన్ ఎంటర్ప్రినర్స్ అని చెప్పొచ్చు. జక్కుల నరసింహారెడ్డి సారు చాలా మంచి వ్యక్తి, ఎందుకంటే వీళ్ళు ఇన్స్టిట్యూషన్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటారనమాట. అందువల్ల ఇన్స్టిట్యూషన్ మల్లారెడ్డి లాంటి అంత పెద్ద సముద్రం ముందు ఇన్ని సంవత్సరాల పాటు ఒక కాలేజీ నిలబట్టడం అంటే చిన్న విషయం కాదు. మా మల్లారెడ్డి సారు ఎంత పెద్ద వ్యక్తినైనా సముద్రంలోకి లాగేసుకునేటువంటి మనిషి. అయినా ఆ సునామీలన్నింటినీ కూడా తట్టుకొని 2008లో ప్రస్థానం ప్రారంభించినటువంటి నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ దిగ్విజయంగా దాదాపు 16 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఈరోజు అటానమస్ కాలేజ్ అయింది, న్యాక్ అక్రిడిటేషన్ వచ్చింది, ఎన్బిఏ అక్రిడిటేషన్ వచ్చింది. అండ్ సిడిసి సెల్, ఏదైతే కెరియర్ డెవలప్మెంట్ సెల్ ఉందో వీళ్ళ దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం అని చెప్పొచ్చు. దీనికోసంగా ఏకంగా ఒక డిపార్ట్మెంట్నే కలిగి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కాలేజీగా ఈరోజు నరసింహారెడ్డి కాలేజీని చూడొచ్చు. ఒకసారి మీరు అందరూ క్యాంపస్ చూస్తున్నారు, విజువల్ అంతా కూడా ఇట్స్ ఏ వెరీ సెరీన్ ఎన్విరాన్మెంట్. చూడండి ఎంత పెద్ద క్యాంపస్. ఇది యాక్చువల్గా మైసమ్మగూడ అనేటువంటి ప్రాంతంలో ఉంటుందండి. మైసమ్మగూడ ప్రాంతంలో దీంట్లో ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజెస్ చెప్తాను నా యొక్క పర్స్పెక్టివ్లో. మీకు నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో రమారమిగా ఫీజు, కౌన్సిలింగ్ ఫీజు వచ్చేసి 1,30,000 వరకు అందాజగా, ఇది కొత్త ఫీజుల వరకు ఉండవచ్చు. అయితే మీకు ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ వస్తే మీకు దాదాపు 200 ప్రైవేట్ హాస్టల్స్ ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే మల్లారెడ్డి గ్రూప్ కూడా ఇక్కడ కలిసి ఉండటం వల్ల. సో మల్లారెడ్డి గ్రూపు అన్ని కాలేజీలు ఉండగా మేము ఎందుకు నరసింహారెడ్డి కాలేజీ చేరాలని మీరు నన్ను అడిగితే, మల్లారెడ్డి గారు ఒక పెద్ద వటవృక్షాన్ని స్థాపించారు. అది ఒక పెద్ద సామ్రాజ్యమే నిర్మించారు. అయినప్పటికీ నరసింహారెడ్డి కాలేజీలో ఏంటంటే మీకు ఇండివిజువల్ అటెన్షన్ అండ్ కేర్ అనేది ఉంటుంది. ఎందుకంటే చైర్మన్స్ అండ్ డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా ఎప్పుడు క్యాంపస్లో మార్నింగ్ 8 గంటలకు వస్తే సాయంత్రం 6 గంటల దాకా వీళ్ళు అందుబాటులో ఉంటారు. పిల్లవాళ్ళ యొక్క మంచి చెడు వీళ్ళు అక్కడ ఉండి చూసుకుంటున్నారు. దీనివల్ల ఏంటంటే పర్సనల్ అటెన్షన్ ఆఫ్ ది చైర్మన్. ఎందుకంటే చైర్మన్ అంటే ఏ కాలేజీకైనా, అది మల్లారెడ్డి సార్ కానివ్వండి, జక్కుల నరసింహారెడ్డి సార్ కానివ్వండి, చైర్మన్ యొక్క విజన్ ఆ యొక్క కాలేజ్ పర్స్పెక్టివ్ మీద పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు దాని యొక్క ఆర్గనైజేషన్ అనేది ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుందండి. ఈ రకంగా తీసుకున్నప్పుడు ప్రతి విద్యార్థి, నరసింహారెడ్డి కాలేజీలో ప్రతి విద్యార్థి ఏదో ఒక ఆఫర్ లెటర్తో బయటకు వెళ్ళాలనేటువంటి సదుద్దేశంతో దగ్గర క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి వీళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే వీళ్ళు సిడిసి అనేటువంటి ఒక సెల్ని ప్రారంభించి దానికి ఒక హెడ్ని పెట్టి, దానికి ఒక అసిస్టెంట్ హెడ్ని పెట్టి, దానికి ఒక డిపార్ట్మెంట్ని ఒక ఫ్రేమ్ చేసి 50,000 స్క్వేర్ ఫీట్స్తో ఇక్కడ ఐటీ పార్క్ అనేటువంటి ఒక కొత్త బిల్డింగ్ని స్థాపించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఈ బిల్డింగ్ కనిపిస్తుందో ఇది మెయిన్ బిల్డింగ్ అండి. దీని పక్కన ఈ మధ్యలో ఈ గ్యాప్ ఉంది కదా, యాక్చువల్లీ ఈ గ్యాప్లో ఉన్నటువంటి ప్లేస్లో న్యూ ఐటీ పార్క్ బిల్డింగ్ అనేది వచ్చిందనమాట. 50,000 స్క్వేర్ ఫీట్తో న్యూ బిల్డింగ్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. ఈ బిల్డింగ్లో మనం తీసుకున్నప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఉన్నటువంటి లెవెల్లో వీళ్ళు అక్కడ సిస్టమ్స్ అరేంజ్ చేసి పిల్లల్ని కోడింగ్ పరంగా ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక 5 ఎకరాలు డెడికేటెడ్ ప్రాంతంలో వీళ్ళకి స్పోర్ట్స్ ఎరీనా ఉంది. వీటన్నిటికి మించి ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా ఇప్పుడు ఇబ్రహీంపట్నం ఏరియానో లేకపోతే రామోజీ ఫిల్మ్ సిటీ ఏరియా ఇటువంటి ఏరియాలకు పోతే, ఈవెన్ మైసమ్మగూడ ప్రాంతంలో కూడా ఇప్పుడు హితం అనుకోండి, లేకపోతే ఎంఎల్ఆర్ అనుకోండి, ఇటువంటి కాలేజెస్ ఏదైతే దూర ప్రాంతంలో ఎంఆర్ఎం అనుకోండి, లేదా డిఆర్కే అనుకోండి, ఈ ప్రాంతాలకు వెళ్తే మెజారిటీ ఆఫ్ ది కాలేజీకి లేనటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, సపోజ్ మీరు కరీంనగర్ వాసులు అనుకోండి,
మీ కరీంనగర్ హాస్టల్ దొరుకుతుంది. మీరు బోధన వాళ్ళు అనుకోండి, బోధనకు సంబంధించిన హాస్టల్ దొరుకుతుంది. ఓకే, మీరు ఆదిలాబాద్ వాళ్ళు అయితే ఆదిలాబాద్ హాస్టల్ ఉంది. అంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ఇంచుమించు కాదు, ఏ మండలానికి ఆ మండలానికి సంబంధించినటువంటి హాస్టల్స్ అనేవి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మీ ఫుడ్ అనేది ప్రిఫరెన్స్ అనేది ఈజీగా దొరికిపోతుంది. ఇంకోటి మీ అందరూ తెలిసిందే, ఈరోజు జనరేషను పిల్లలు దోస్తానికి చాలా ప్రాణం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మల్లారెడ్డి గ్రూప్లో చేరితే, నరసింహారెడ్డి గ్రూప్లో చేరితే వాళ్ళ కనీసం వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ 60 మంది సెక్షన్ ఉంటే ఒక 10-20 మంది ఈ ఏరియాలోనే ఉంటారనమాట. సో వాళ్ళ ఫ్రెండ్స్ కనెక్టివిటీ పోదు కాబట్టి మీ పిల్లవాడు ఎట్టి పరిస్థితుల్లో ఈ కాలేజీలు చేరడానికి ఇష్టపూర్వకంగా ఉంటాడు. ఇంకా హాస్టల్ ఫీజుల వివరానికి వస్తే కూడా ఇప్పుడు మీరు ఏ క్యాంపస్ కన్నా వెళ్ళండి, మీరు బయట క్యాంపస్లకు కానీ వెళ్తే మీకు నచ్చినా నచ్చకపోయినా క్యాంపస్ హాస్టల్లో ఉండాలి. ఆ క్యాంపస్ హాస్టల్ యొక్క ఫీజు వచ్చేసి ₹1,00,000 మినిమంగాను, ₹1,50,000 హైయెస్ట్గాను ఉంది. వేరే మైసమ్ మోడల్ తీసుకున్నట్లయితే ₹5,000. సూపర్ డూపర్ హాస్టల్ అనుకుంటే ₹7,000 హాస్టల్. అమ్మాయిలకి హాస్టల్ ఉంది, అబ్బాయిల హాస్టల్ ఉంది, లగ్జరీ హాస్టల్ ఉంది, మీడియం హాస్టల్ ఉంది, లో లెవెల్ హాస్టల్ ఉంది. ఇది హాస్టల్ ఫెసిలిటీ గురించి. మోరోవర్ ఇక్కడ ఏంటంటే పిల్లవాడి యొక్క సరే పోతే మైసమ్మ కూడా ప్రాంతానికి సంబంధించి నిరంతరము ఎక్కడ కొట్లాటలు జరగకుండా అనుకోండి, ఎట్లా పిల్లలు వీలైన కాడికి చిల్లరవాట్లని దూరంగా పెట్టడంలో భాగంగా వ్యవస్థ యొక్క నిఘా, మల్లారెడ్డి సార్ నిఘా అనుకోండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ నడిపేటువంటి జక్కుల నరసింహారెడ్డి సార్ కానీ, లేకపోతే సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా అక్కడే ఉంది. ఇప్పుడు సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజీ ఇది మన మల్లారెడ్డిలో కొన్ని కాలేజెస్ అన్నీ ఒకేసారి ప్రారంభించబడ్డాయి. కానీ ఇది ఇండివిజువల్గా ఉంటుంది. మల్లారెడ్డి వర్సెస్ నరసింహారెడ్డి కాలేజ్ అని మనం తీసుకున్నప్పుడు ఏంటంటే మీకు ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక పేరెంట్గా మీరు మల్లారెడ్డి సార్ని కలవాలంటే ఎన్ని రోజులు పడుతుంది, ఎక్కడ అపాయింట్మెంట్ దొరుకుతుంది. కానీ అక్కడ చైర్మన్ కలవాలన్నట్టయితే ఈజీగా మీరు ఎప్పుడు చైర్మన్ సార్ అందుబాటులో ఉంటారు. అదేవిధంగా ఈ కాలేజీ ప్రిన్సిపల్ సార్ కూడా దాదాపు 20 సంవత్సరాల పాటు మనకి ఇక్కడ ఒకసారి చూద్దాము. అబౌట్ అదిలో చూసినప్పుడు ప్రిన్సిపల్ సార్ గురించి చూద్దాం ఫస్ట్. ఇదిగో ఈయన పేరు వచ్చేసి డాక్టర్ లోకనాథం సార్. లోకనాథం సార్ గురించి నేను 2 ముక్కల్లో చెప్పాలన్నట్లయితే ఆంధ్రాలో ఒక ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉందండి. ఈ కాలేజ్ వచ్చేసి ఆంధ్రాలో చాలా ఫేమస్. ఎందుకంటే మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనమాట. అక్కడ టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్లో ఒకటి. అటువంటి కాలేజీలో 20 సంవత్సరాల పాటు ఈయన వర్క్ చేశారు. సో మీ ఒక్క విద్యార్థిని చేరినట్లయితే లోకనాథన్ సార్ యొక్క మీకు బ్లెస్సింగ్స్ అనుకోండి, లేకపోతే ఆ యొక్క కన్సర్న్ అనేది మీకు దొరుకుతుంది. ఇంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ ఒకసారి చూద్దాం ఎవరనేది. డాక్టర్ ఏ మోహన్ సార్. సో ఈయన ప్రొఫైల్ కూడా చాలా మంచి ప్రొఫైలు. యాక్చువల్గా చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో అదేవిధంగా గొప్ప పొజిషన్లో పనిచేశారు. ఈయన ఒక విజనరీ. ఎందుకంటే ఈరోజు సిడిసి క్యాంపస్ అది మన కెరియర్ డెవలప్మెంట్ సెల్ని డెవలప్ చేయడంలో కానీ, అదేవిధంగా సిడిసికి ఒక ప్రత్యేకమైనటువంటి డిపార్ట్మెంట్ని పెట్టి వాళ్ళు ఒక 15-20 మందితో కూడుకున్నటువంటి ఒక వ్యవస్థగా తయారు చేసి ఈరోజు కోడ్ చెఫ్ అనుకోండి, లీడ్ కోడ్ అనుకోండి, గిట్ హబ్ అనుకోండి, గీక్స్ ఫర్ గీక్స్ అనుకోండి, ఇటువంటి డిఫరెంట్ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ని పిల్లలకి ఎంకరేజ్ చేసి దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్లో కానీ హ్యాకథాన్స్లో కానీ పార్టిసిపేట్ చేసే విధంగా మోహన్ సార్ ఇక్కడ అనేది ప్రోత్సాహం వాళ్ళకి అందిస్తున్నారు. ఇకపోతే మా చైర్మన్ సార్ని ఒకసారి చూద్దాం. చూడండి, ఈయన జక్కుల నరసింహారెడ్డి సారు. యాక్చువల్గా వీళ్ళు బోయినపల్లి ప్రాంతవాసులు అనమాట. అయితే సార్ ఎప్పుడు కూడా ప్రేమకి ప్రతిరూపం. ఎందుకంటే ప్రతి పిల్లవాడిని ప్రేమగా పలకరిస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను కూడా శ్రద్ధగా ఆలకించి దాని మీద యాక్షన్ తీసుకోవడంలో నరసింహారెడ్డి సార్ ఎప్పుడు ముందుంటారు. ఒకసారి సెక్రటరీ సార్, ఇందాక డైరెక్టర్స్ అని చెప్పాను, సారీ డైరెక్టర్స్ కాదు, సార్ వచ్చేసి జే త్రిశూల్ రెడ్డి సార్, వీళ్ళ నరసింహారెడ్డి సార్ వాళ్ళు పెద్ద అబ్బాయి అయినా. సో ఈయన సెక్రటరీగా ఉన్నారు. అదేవిధంగా ట్రెజరర్గా మనం చూసినప్పుడు త్రిలోక్ సారు మీకు అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి. ఇంచుమించు దాదాపు 10 గంటల సేపు సార్ ఎప్పుడు కూడా పిల్లలకి అందరికీ కూడా అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనకి నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి ఇంటేక్స్ మనం చూస్తూ ఉన్నామండి. కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే కోర్ సిఎస్సిలో ఉందో 420 ఇంటేక్ ఉంది. సిఎస్సి ఏఎంఎల్ వచ్చేసి 210 ఇంటేక్ ఉంది. సిఎస్సి సైబర్ సెక్యూరిటీ వచ్చేసి 120 ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 60 ఉంది. ఈసీ వచ్చేసి 120, ట్రిపుల్ ఈ వచ్చేసి 30, మెకానికల్ ఇంజనీరింగ్ 30 అండ్ సివిల్ ఇంజనీరింగ్ 30. టోటల్ టుగెదర్ వచ్చేసి వీళ్ళకి 1020 ఇంటేక్ అయితే ఉండడం జరిగింది. ఒకసారి ఇందాక నేను సిడిసి డిపార్ట్మెంట్ చెప్తూ ఉన్నాను కదండి, ఇది ప్లేస్మెంట్ సెక్షన్లో మనకు కనిపిస్తుంది. సిడిసి టీం అంటే వీళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది వివరాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మెయిన్ వాళ్ళవి ఇతను వచ్చేసి జి రాము, ఇతను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అండి సిడిసి టీమ్కి. అదేవిధంగా మిసెస్ లావణ్య పి, ఏమొచ్చేసి సిడిసి డీను. అదేవిధంగా మిస్టర్ ఎం శోభన్ పిహెచ్డి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్, నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. సో ఈయన సార్ ఫోన్ నెంబర్ కూడా మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది. ఒకసారి మీరు అవసరమైతే
కాల్ చేసి ప్లేస్మెంట్స్ ఎట్లా విషయాలు కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు. వీటికి సంబంధించినటువంటి గ్రేడింగ్స్ గురించి కూడా ఇందాక చెప్పినాను. NAC A గ్రేడ్ కూడా ఉంది, అదేవిధంగా NBA అక్రిడిటేషన్ కూడా అన్ని బ్రాంచ్లకు ఉంది. సో ఎలిజిబుల్ బ్రాంచెస్ ఏదైతే ఉన్నాయో CEC, ECE, మెకానికల్ ఇంజనీరింగ్ 3 బ్రాంచ్లు ఇవి ఓల్డ్ బ్రాంచెస్ వాళ్ళవి. అందువల్ల 3 బ్రాంచ్లకు కూడా NBA అక్రిడిటేషన్ కూడా ఉండటం జరిగింది. టైమ్స్ ఆఫ్ ఇండియా వచ్చేసి దీనికి ర్యాంకింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కెరియర్ 360 ర్యాంకింగ్స్లో కూడా AAA ప్లస్ అనే ర్యాంక్ అనేది వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అక్రిడిటేషన్స్ ఏమున్నాయనేది మనం చూసినప్పుడు ఇది అఫిలియేటెడ్ టు JNTU అటానమస్ కాలేజ్ అండి, అప్రూవ్డ్ బై AICTE. సో అక్రెడిటెడ్ బై UGC అటానమస్ స్టేటస్ కూడా వీళ్ళకి ఉంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్కి సంబంధించి NBA అక్రిడిటేషన్ ఉంది. అదేవిధంగా NAC A గ్రేడ్ కూడా వీళ్ళకి ఉండటం అనేది జరిగింది. ఒక్కసారి వీళ్ళ ప్లేస్మెంట్ సెక్షన్ ఇందాక CDC అని చెప్తున్నారు సార్, ఒకసారి మీరు ప్లేస్మెంట్స్ గురించి చెప్పండి అని అడిగితే, సో ఈ మధ్య వీళ్ళకి TCS సంబంధించి ఏదైతే టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ఉందో దీనికి సంబంధించినటువంటి కోడింగ్ ఛాలెంజెస్లో ఇక్కడ వివిధ తెలంగాణ నుంచి పార్టిసిపేట్ చేసినటువంటి లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఉంది. సో ఇక్కడ నేను మీకు చదివి వినిపిస్తాను. ఇది చూడండి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కోడ్ వీటా సీజన్ 12. ఈ సీజన్ 12లో తీసుకున్నప్పుడు ఫస్ట్ ప్లేస్లో మనకు వచ్చినటువంటి కాలేజ్ గమనించినట్లయితే రౌండ్ 1లో 60 మంది పార్టిసిపేట్ చేశారండి. CVR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది మనకి ఇబ్రహీంపట్నంలో ఉంటుంది. అందులో నుంచి రౌండ్ 2కి వచ్చేసరికి 19 మంది వచ్చారు. అదేవిధంగా VNR విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కేవలం 38 మంది మాత్రమే పార్టిసిపేట్ చేశారు. 15 మంది రౌండ్ 2కి రావడం జరిగింది. అదేవిధంగా CMR సెట్, CMR ఫస్ట్ కాలేజ్ అనుకుంటారు, 40 మంది పార్టిసిపేట్ చేస్తే 9 మంది వాళ్ళకి సెకండ్ రౌండ్కి వెళ్ళడం అనేది జరిగింది. కేశవ్ మెమోరియల్ మీ అందరికీ నీల్ గోక్టెకా సార్ తెలుసు, ఈయన KMIT 32 మంది పార్టిసిపేట్ చేశారు, 8 మంది సెకండ్ రౌండ్కి అనేది వెళ్ళడం జరిగింది. నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కేవలం 22 మంది పార్టిసిపేట్ చేశారు, 7 మంది. అంటే TCS కోడ్బీట రౌండ్ కనుక గమనించినట్లయితే మనకి నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ పొజిషన్ నెంబర్ 5లోకి వచ్చి నిలబడింది. కానీ టెక్నికల్గా మనం చూసినప్పుడు వాస్తవానికి టాప్ 10లో నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లేదు. చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు గోకరాజు అనుకోండి, BV రాజు అనుకోండి, లేకపోతే శ్రీనిధి అనుకోండి, వాసవి అనుకోండి, ఇవన్నీ వర్ధమాన్ అనుకోండి, ఇవన్నీ వాస్తవంగా నరసింహారెడ్డి కన్నా ముందు వచ్చినటువంటి కాలేజీలు, ముందు ఉన్నటువంటి కాలేజీలు. కాకపోతే ప్రయత్నం చేస్తే తాబేలు కూడా నక్కన ఓడించగలదు. సో మా నరసింహారెడ్డి సార్ ఏంటంటే అడుగులో అడుగేస్తున్నట్టే కనిపిస్తాడు, కానీ అందరినీ దాటేసి విజయాన్ని సాధిస్తాడు అనమాట. అది మా నరసింహారెడ్డి సార్ స్టైల్. సో గుడ్ ప్రాక్టీసెస్ ఎట్ NRCM ఏమున్నాయి అనేది చూసినప్పుడు కోర్ట్ చెఫ్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఇట్లా వీళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారండి. వీళ్ళు చూడండి ఎట్లా నోటీస్ బోర్డులో ఎట్లా పెడుతున్నారో, కోర్ట్ చెఫ్కి సంబంధించినటువంటి ఎవ్రీ వీక్లీ ఆర్ మంత్లీ పెర్ఫార్మెన్స్ చేసి అక్కడ ఉన్నటువంటి టాపర్స్ ఎవరైతే ఉంటారో, టాప్ పెర్ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్రోచర్స్ని కాలేజ్ వ్యాప్తంగా వీళ్ళు సర్క్యులేట్ చేస్తారు. సో కాలేజ్ యొక్క నోటీస్ బోర్డులో పెడతారనమాట. దీనివల్ల పిల్లలకి చాలా మోటివేషన్ దొరుకుతుందండి. ఎవ్రీ వీక్ ఇట్లా పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క ఏదైతే ఉందో ఇది ఎవ్రీ వీక్ పెడతారు. ఓకే, సో హ్యాకర్ ర్యాంక్ పెర్ఫార్మెన్స్ ఈరోజు రేపేందంటే టెక్నాలజీ డ్రివెన్ వరల్డ్ అండి ఇది. నేను పాత చింతకాయ తొక్కేసి చెప్తాను, JNTU సిలబస్ని వేసేసి బ్రహ్మాండమైన ప్రొఫెసర్లు పెట్టి చెప్తానంటే నడిచే రోజులు కాదు. ఇక్కడ ఈ CDC విషయంలో అయితే నేను చాలా సందర్భాల్లో నేను నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఈ CDC ఏదైతే ఉందో మన క్యాంపస్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి CDC మన కెరియర్ డెవలప్మెంట్ సెల్ ఏదైతే ఉందో ఈ CDC కలిగినటువంటి కాలేజీలు పట్టుమని ఒక 20 కాలేజీలు కూడా లేవండి, 20-30 కాలేజీలే. మిగిలిన వాళ్ళందరూ ఆ సిలబసే చెప్పేస్తున్నారు. ఆ సిలబస్ అవుట్డేట్ అయిపోయింది గురువు గారు. ఇప్పుడు ఇత్తనం లేనిది, సరైనటువంటి ఇత్తనం లేకపోతే సరైనటువంటి ప్రోడక్ట్ బయటకు రాదు. మీరు సరైనటువంటి కరికులం 20 ఏళ్ల క్రితం కరికులం చెప్తే ఇప్పుడున్నటువంటి జాబ్ మార్కెట్ మస్తు టైట్ ఉంది. నిన్న ఎవరో చెప్తున్నారు, ఒక ప్లేస్మెంట్ ఆఫీస్తో మాట్లాడుతుంటే నాకు ఆయన చెప్తూ ఉన్నారు అన్నమాట, సార్ అసలు లీడ్ కోడ్ గిట్హబ్లో ఎన్ని కంట్రిబ్యూషన్స్ చేశారు, లీడ్ కోడ్ స్కోరు 800 నుంచి 1000 అడుగుతున్నారట. నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ అప్డేట్ తీసుకుంటే లీడ్ కోడ్ అసలు స్టార్ట్ చేసి ఒక 100 ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాడికి జాబ్ వచ్చేది. అట్లాంటిది ఈరోజు 1000 ప్రాబ్లమ్స్. నేను మన చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పోతే వాళ్ళు చెప్తున్నారు మినిమం మేము 800 తక్కువ ఇవ్వడానికి మాకు స్కోర్ లేదు సార్. ఈరోజు గిట్హబ్ కాంట్రిబ్యూషన్స్ కూడా మినిమం ఒక 1000 వరకు ఉండాలని చెప్పేసి గిట్హబ్లో ఉండేటువంటి ప్రోగ్రామ్స్ కూడా మినిమం ఒక 100 ప్రోగ్రామ్స్ ఉంటే తప్ప వాళ్ళకి అదే మా ప్రాజెక్ట్ ఉంటే తప్ప వాళ్ళకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. సో హ్యాకర్ ర్యాంక్ పెర్ఫార్మెన్స్ మీద కూడా March 23 వరకు అప్డేటెడ్ రిపోర్ట్ నా దగ్గర ఉంది. వాళ్ళ యొక్క రేటింగ్స్ని కూడా ఈ రకంగా మనకి పేరెంట్స్ కూడా చూసుకోవచ్చు. మన హ్యాకర్ ర్యాంక్ పెర్ఫార్మెన్స్ విషయంలో కూడా వీళ్ళది వచ్చేసి 2392 మంది వీళ్ళు పార్టిసిపేట్ చేసి వీళ్ళు కౌంటర్ అవ్వడం అనేది జరిగింది. ఎంతమందికి స్టార్ రేటింగ్ 5 స్టార్ రేటింగ్ వచ్చేసి 86 మందికి వచ్చింది.
4 స్టార్ రేటింగ్ వచ్చేసి 97 మందికి వచ్చింది. అదేవిధంగా 3 స్టార్ రేటింగ్ వచ్చేసి 214 మందికి, 2 స్టార్ రేటింగ్ వచ్చేసి 163 మందికి, సింగిల్ స్టార్ రేటింగ్ వచ్చేసి 188 మందికి వీళ్ళ యొక్క హ్యాకర్ ర్యాంక్ రేటింగ్ కూడా రావడం జరిగింది. సో ఇది చూద్దాం. ఇది హ్యాకర్ ర్యాంక్. హ్యాకర్ ర్యాంకు, హ్యాకర్ ఎర్త్, కోడ్ చెఫ్, లీడ్ కోడ్ ఇవన్నీ కూడా మనకి ఎన్ని పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లు అండి. సో నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అయినటువంటి హ్యాకర్ ర్యాంక్కు సంబంధించినటువంటి మనకి ఇక్కడ కనిపిస్తుంది. నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అని హ్యాకర్ ర్యాంక్లో కనబడితే ఇదిగో వీళ్ళందరూ కూడా నరసింహారెడ్డి కాలేజ్ స్టూడెంట్స్ అనమాట. సో వీళ్ళ యొక్క స్కోర్ ఎంత ఉంది? 425, 625. somehow they are participating and college is encouraging them to participate in such an events. సో నెక్స్ట్ మీకు ఈ హ్యాకర్ ర్యాంక్ తర్వాత మనకు కనిపించేది గీక్స్ ఫర్ గీక్స్. సో మీకు ఏదైనా సబ్జెక్ట్ యొక్క నాలెడ్జ్ కావాలన్నట్టయితే డీప్ లెవెల్లో గీక్స్ ఫర్ గీక్స్కి వెళ్ళి పిల్లలందరూ కూడా తెలుసుకుంటూ ఉంటారు. అది కూడా ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతుంది. అల్క్సా వెబ్సైట్ ర్యాంకింగ్స్ అండి. ఇది ఏంటంటే ఈ వెబ్సైట్ ర్యాంకింగ్ గురించి ఎందుకు చెప్తున్నారంటే నెంబర్ ఆఫ్ ఇంటరాక్షన్స్ అనమాట. అంటే స్టూడెంట్ కాలేజీ యొక్క వెబ్సైట్లో కానీ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ని ఎప్పుడు వెబ్సైట్ని యాక్సెస్ చేస్తూ ఉంటారు. అందువల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క గ్లోబల్ ర్యాంక్ తీసుకున్నప్పుడు 13,31,000 ర్యాంక్ ఉన్నట్లయితే సెయింట్ పీటర్స్ దానికి నియర్ బైలో ఉన్నటువంటి మరో కాలేజ్ ర్యాంక్ కూడా ఇక్కడ మనం చూపించడం జరిగింది. 17,68,000 ఉంది. కాబట్టి కంట్రీ ర్యాంక్ ప్రకారంగా తీసుకున్నప్పుడు నరసింహారెడ్డికి 99,000 ర్యాంక్ ఉన్నట్లయితే సెయింట్ పీటర్స్కి వచ్చేసి 1,28,000 ర్యాంక్ ఉంది. సో నాట్ ఓన్లీ ఇది ఒకటే కాదండి, నరసింహారెడ్డి కాలేజ్ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఇదిగో మోర్ ఇంటరాక్టివ్గా ఎప్పటికప్పుడు వీళ్ళ యొక్క అన్ని ఏదైతే క్లాసులు అవుతుంటాయో వీటన్నిటిని కూడా వాళ్ళు ఆల్రెడీ రికార్డింగ్ చేసి పిల్లలకి ఎప్పటికప్పుడు అందించడం అనేది జరుగుతుంది. క్లాస్ ఎక్కడైనా మిస్ అయినా కానీ వాళ్ళు మొత్తం కూడా చూసుకోవచ్చు అనమాట. సో కౌన్సిలింగ్లో పెట్టుకునేటువంటి పిల్లలందరూ కూడా మీరు ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వచ్చి హాస్టల్లో ఉండదలుచుకున్నారో, దూర ప్రాంతాల్లో వచ్చి హాస్టల్లో ఉండదలుచుకున్నారో వాళ్ళకి ఇప్పుడు 1,30,000, 1,20,000 ఎంతో కొంత ఫీజు ఉందనుకున్నాం. మొత్తం మీద కౌన్సిలింగ్ ఫీజు వచ్చేసి ఒక 5 లక్షల రూపాయలు, లేకపోతే రీయింబర్స్మెంట్ పోను 4 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. హాస్టల్కి ఒక 2 లక్షలు, 6 లక్షల రూపాయలతో కంఫర్టబుల్గా అయిపోతుంది. మీకు స్టూడెంట్కి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాయి. ఎయిదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్, ఎయిదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఎయిదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హాస్టల్, ఎయిదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కేరింగ్. సో ఇది ఒక మిడ్ లెవెల్లో ఉన్నటువంటి కాలేజెస్లో, అంటే ఉదాహరణకి టాప్ 15 పైన చూసేటువంటి కాలేజెస్, టాప్ 20 వదిలిపెట్టేద్దాం, టాప్ 20 అనుకున్నట్టే సీనియర్ కాలేజెస్ ఉన్నాయి. సో మనకు ఒక 20 తర్వాత ర్యాంకింగ్ తీసుకున్నప్పుడు నరసింహారెడ్డి కాలేజీని తప్పనిసరిగా మనం కన్సిడర్ చేయాల్సిన కాలేజ్ అండి. లొకేషన్ అడ్వాంటేజ్ ఉంది. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఇండివిజువల్గా, నేను సిఐటి గురించి వీడియో చేసినప్పుడు కూడా చెప్పిన, చైర్మన్ సార్ పొద్దున్న 8 గంటలకు వస్తే రాత్రి 8 గంటల దాకా ఉంటాడు కాలేజీలో. పిల్లల్ని ఇండివిజువల్ అటెన్షన్ అనేది ఉంది. ప్లేస్మెంట్కి సంబంధించి కెరియర్ డెవలప్మెంట్ సెల్ అనేది సపరేట్గా ఎస్టాబ్లిష్ చేయాలి. ఇది అవసరం. ఈ అవసరాన్ని గుర్తించకుండా మాకు అడ్మిషన్లు వస్తున్నాయి అని చెప్పేసి చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి టాప్ 20, 30 కాలేజెస్ తీసుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా ఈ ప్లేస్మెంట్స్ పరంగా కొంత ఎఫర్ట్ అనేది సీరియస్గా పెడుతున్నారనమాట. ఎందుకంటే కొన్ని పేరున్నటువంటి కాలేజెస్ కూడా సిడిసి కెరియర్ డెవలప్మెంట్ సెల్ అనేది లేదు. ఒకవేళ ఉన్నా దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి హెచ్ఓడి స్థాయిలే వ్యక్తిని దానిలో అపాయింట్మెంట్ చేసి దానికి ఒక డిపార్ట్మెంట్ సెట్ చేసినటువంటి ఏకైక కాలేజీగా చిన్న లెవెల్ కాలేజెస్. అంటే మన కంపారిజన్ ఎప్పుడు కూడా నేను నరసింహారెడ్డి కాలేజీని ఎత్తుకుపోయి సిబిఐటితోనో లేకపోతే వాసవి కాలేజ్తో కంపేర్ చేయట్లేదు. దాని లెవెల్లో ఉన్నటువంటి కాలేజెస్, ఉదాహరణకి పక్కనే ఉన్నటువంటి సెయింట్ పీటర్స్ అనుకోండి, వాటి పక్కన ఉన్నటువంటి హితం అనుకోండి, లేకపోతే ఎంఎల్ఆర్ఐటి అనుకోండి, సిఎంఆర్ 3rd, 4th క్యాంపస్లు అనుకోండి, వీటన్నిటిలో ఇది కూడా వాళ్ళతో సమానమైనటువంటి పోటీ ఇవ్వటం కాకుండా వాటికన్నా ముందుకెళ్ళడానికి తాబేలు లెక్క ఒక్కొక్క అడుగు వేసుకుంటూ చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పక్క కాలేజీ పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే నరసింహారెడ్డి సార్ ఎట్లాంటి వ్యక్తి అంటే ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వీళ్ళందరినీ దాటిపోవాలనేటువంటి ప్రయత్నం చాలా చాప కింద నీళ్ళుగా చేస్తున్నాడు. సో సార్ యొక్క ప్రయత్నం విజయవంతం అవుతుంది, అయింది కూడా ఇప్పటివరకు. ఎందుకంటే ఇంత రెసిషన్ పీరియడ్లో కూడా ఏదో ఒక రకంగా స్టూడెంట్ని సెటిల్ డౌన్ చేసి వానికి ఒక ఆఫర్ లెటర్ చేతిలో పెట్టి పంపిద్దామనేటువంటి తపన ఆ మేనేజ్మెంట్లో క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఒక రకంగా మార్పు అని చెప్పొచ్చు. సిచ్యువేషన్కి తగ్గట్టుగా వాళ్ళు కూడా మారారు. మారినటువంటి ప్రపంచానికి అనుగుణంగా నరసింహారెడ్డి కాలేజ్ కూడా అప్గ్రేడ్ అవుతూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ కాలేజ్ కూడా వచ్చేసి ఎన్ఆర్సీఎం అండి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లలు కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టుకోండి. అదేవిధంగా మీరు మేనేజ్మెంట్ సీట్స్ విషయంలో కూడా కాలేజీని అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.